ప్రైజ్ ద లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రవీణేశ్ కృష్ణాలను శుభాలు తెలియచేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనం. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును మన కొరకు కలువరి శిలువలో ప్రాణాన్ని అర్పించినటువంటి యేసుక్రీస్తు నామములో, ఆయన యొక్క శ్రేష్టమైన నామములో ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అని గత 2 సంవత్సరాలుగా ప్రసారం అవుతున్నటువంటి శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఈ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతుల్లోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ ఆత్మీయ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మీకు ఆత్మీయంగా సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. స్పిరిచువల్ హెల్ప్ అందించడానికి. స్పిరిచువల్ హెల్ప్ ఎవరికి కావాలండి? ఎవరుంటే ఫైనాన్షియల్ హెల్ప్ కావాలి, వేరే హెల్ప్ కావాలని అంటారేమో. అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటి హెల్ప్ స్పిరిచువల్ హెల్ప్. ఒకరికొకరు మనం ఆత్మీయంగా సహాయం చేసుకోవాలి, సహకరించుకోవాలి. స్పిరిచువల్ హెల్ప్ కావాలి. ఫైనాన్షియల్ హెల్ప్ అన్ని చోట్ల దొరకవచ్చు, కానీ స్పిరిచువల్ హెల్ప్ అన్ని చోట్ల దొరకదు. కాబట్టి దయచేసి మీ ఆత్మీయ సహకారం నాకు కావాలి. నా ఆత్మీయ సహకారం మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుని స్తోత్రం. గత వారంలో గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసిలో నెల్లూరు, శాంతినగర్ నెల్లూరు 6వ వీధి డైకస్ రోడ్ దగ్గర ఉన్నట్టు మా స్థానిక మందిరంలో ఉపవాస కూడికలు చక్కగా జరిగాయి. వాటన్నిటి బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. వేరు విషయాల కొరకు ప్రార్థించడానికి ప్రభు సాయం చేశాడు. మీ ప్రార్థనా విషయాలు తప్పక ఈరోజే మీరు మాకు పంపించండి. మీ కొరకు మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. వీఆర్ రెడీ టు ప్రే ఫర్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు ప్రభు సన్నిధిలో గోజాడడానికి, ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాములాగా ఇంటర్సీడ్ చేయడానికి, బతిమిలాడడానికి, బేరమాడడానికి, బేరసారాలాడడానికి. అది అలా కాదు, ఇలాగా ఒకవేళ 30 మంది ఉంటే, 25 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10 మంది ఉంటే అని అలా ప్రభు సన్నిధిలో ఉండడానికి దేవుని సేవకునిగా నేను, నాతో పాటు కొంతమంది దేవజనులు సిద్ధంగా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మరొక ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈ ప్రార్థనలో మనం వేరు వ్యక్తుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. నేను ప్రార్థన చేస్తుండగా దయచేసి మీకు తెలిసిన వారిలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే వారి కొరకు మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. మనందరం ప్రార్థిస్తున్నప్పుడు మనందరి ప్రార్థనలు ధూపం వలె దేవుని సన్నిధికి చేరుకుంటాయి. మన ప్రార్థనలకు కలపడానికి విస్తారమైన ధూపద్రవ్యాలు అనుగ్రహించబడ్డాయి అని ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో చూడగలుగుతున్నాం. దయచేసి తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మాటికి ప్రభువా గోజాడడానికి, సిగ్గుమాలి మాటికి అడగడానికి మేము కృపాసనం దగ్గరికి వస్తున్నాం. యేసు నామములో ప్రభువా, ఈ సమయంలో మా ముందు అనేకమైన అవసరతలు ఉన్నాయి. వాటన్నిటిని మీ సన్నిధానానికి తెస్తున్నాం. ప్రభువా, శాంతి టీవీ వీక్షకులైన వారందరి కొరకే మీ సన్నిధానానికి వస్తున్నాం. వారిని మీరు పేరున మీరు దీవించండి. వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని మీరు ప్రత్యేకంగా మీరు దీవించండి. మరి ముఖ్యంగానైనా విదేశాల్లో కుమారులు కుమార్తెలు కలిగినటువంటి కొంతమంది తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. వారు విదేశాల్లో ఉంటుండగా వారు చక్కగా అక్కడ స్థిరపడి ఇంట్లో పెరిగినటువంటి ఆత్మీయ వాతావరణాన్ని ఏమాత్రం వారు విస్మరించకుండా దానికన్నా చక్కటి ఆత్మీయ సహవాసాలతో వారు ముందుకు సాగుతూ సాయం చేయమని అడుగుకుంటున్నాం. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బీపీలతో, షుగర్లతో బాధపడుతున్న వారు ఉన్నారు. మీ ప్రజలను మీరు దర్శించండి. యేసు నామములో మీరు స్వస్థపరచండి. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని మీరు చెప్పారు కనుక అటు వాగ్దానం మీరు నెరవేర్చండి. థైరాయిడ్ ప్రాబ్లంతో బాధపడుతున్న వారు, స్కిన్ ప్రాబ్లంతో, అలర్జీస్తో బాధపడుతున్న వారు ఉన్నారు. హెచ్ఐవీలతో బాధపడుతున్న మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో మీరు దర్శించండి. ఇంక నువ్వు ప్రభువా
ఆర్థరైటిస్తోనూ, బ్రాంకైటిస్తోనూ, ఇంకా రకరకాల వ్యాధులతో బాధపడుతున్న మీ ప్రజల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. యేసు నామములో ప్రభువా, మీ పాద పద్మముపై చేరి ఉన్న మమ్మల్ని మీరు దర్శించండి. కొంతమంది పెద్దలై కొన్ని శారీరక బలహీనతలకు గురై ఉన్నారు, వారందరినీ మీ సంధానం చేస్తున్నాం. ఒబేసిటీతో బాధపడుతున్న వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. దీర్ఘకాయంతో అనగా ఊబకాయాలతో బాధపడుతున్న వారి మా ప్రియుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఇంకా నువ్వు ప్రభువా, అజీర్ణ సమస్యలు, ఇంకా ప్రభువా వేరు సమస్యలతో బాధపడుతున్న మా ప్రియులందరినీ మీ సంధానానికి తెస్తున్నాం. యేసు నామములో ప్రభువా, అనారోగ్యాలను బట్టి అలజడి రేగినట్లు కుటుంబాలన్నింటినీ మీ సన్నిధానానికి తెస్తూ మనందరినీ మీ చేతిలో సమర్పిస్తూ మేము ఇప్పటికీ విశ్వసిస్తున్నాం. స్వస్థత అనేది పిల్లల రొట్టె అని మేము విశ్వసిస్తున్నాం. వీ బిలీవ్ దట్ హీలింగ్, డివైన్ హీలింగ్ ఈజ్ చిల్డ్రన్స్ బ్రెడ్. దట్స్ వై వీ లుక్ అన్ టు యూ టు గెట్ ద బ్రెడ్, ద డివైన్ హీలింగ్, ద చిల్డ్రన్స్ బ్రెడ్. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియులందరూ మీ చేతిలో సమర్పిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రార్థనలో ఏకీభవించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గత ఎపిసోడ్లో అనగా నిన్నటి ఎపిసోడ్లో అలసిపోయిన వేళలో యేసు ప్రభు భౌతికంగా అలసిపోయాడు. ఆయనకు విశ్రాంతి యొక్క అవసరం ఉంది. 3.5 సంవత్సరాల క్లుప్తమైన పరిచర్య. కానీ ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్న పరిచర్య ఎంత ప్రభావితమైనటువంటి, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి మినిస్ట్రీ అది. షార్ట్ మినిస్ట్రీయే కానీ వండర్ఫుల్ మినిస్ట్రీ. ఈ రోజులో సుదీర్ఘంగా పరిచర్య చేస్తున్నప్పటికీ ప్రభావితం చేయనటువంటి పరిచర్యలో ఉన్నారు అనేక మంది. యేసు ప్రభు అలసిపోయాడు. సమరయలో సుకారను ఊరి దగ్గర, యాకోబు బావి దగ్గర, యాకోబు బలిష్ఠుడని ఎంచదగినటువంటి, యాకోబు కన్నా గొప్పవాడుగా ఎంచబడినటువంటి యేసు అక్కడ అలసిపోయి వచ్చినట్టుగా కూర్చున్నట్టుగా, శిష్యులు కూడా లేకుండా ఆయన ఒంటరిగా కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం. మానసికంగా అలసిపోయినటువంటి ఆ సహోదరి అనగా సమరయ స్త్రీ, ఆమెకు సత్యము లేదా ప్రత్యక్షత కావాలి. షీ నీడ్స్ ట్రూత్ ఆర్ ద రివల్యూషన్. అంతేకాకుండా ఆత్మీయంగా అలసిపోయినటువంటి ఆ సహోదరి అనగా ఆరాధకునికి సంపూర్ణ సిద్ధిని కలుగజేయనటువంటి ఆరాధనలో ఉన్నటువంటి, తెలియని దాన్ని ఆరాధిస్తున్నటువంటి ఆ స్త్రీకి ఆరాధన కావాలి, ఆత్మలో ఆరాధన కావాలి. దట్ ఈస్ అ సొల్యూషన్ ఫర్ హర్ స్పిరిచువల్ టైర్డ్నెస్. విశ్రాంతి, సత్యం, ఆరాధన అనే వాటి ద్వారా భౌతిక, మానసిక, ఆత్మీయ అలసటల నుంచి మనం తప్పించబడవచ్చని మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 4th chapter verse 6. అక్కడ యాకోబు బావి ఉండెను. గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. ఇట్ వాస్ అబౌట్ నూన్. 12 గంటలు అయిందని కాదు, 12 గంటలు కావస్తుంది. ఇంచుమించు 12, ఆల్మోస్ట్. ఒకవేళ 11:50, 11:55 లేదా 11:45 అలా ఉండొచ్చు. ఖచ్చితమైన సమయాన్ని చెప్పలేదు, కానీ సమయం యొక్క ప్రస్తావన ఉంది. మధ్యాహ్న సమయం, అది ఎండవేళ, అలసిన వేళ అని మాట్లాడుకున్నాం గత ఎపిసోడ్లో. ఇప్పుడు ఎండవేళ గురించి మనం మాట్లాడుకోవడం లేదు. ఎండవేళ ఆదికాండము 18వ అధ్యాయంలో సింధూర వనములో ఉన్నటువంటి దేవజనుడైనటువంటి మన పితరుడైనటువంటి అబ్రహామును గురించి మనం చూస్తున్నాం. చల్లని పూట దేవుడు ఆదాముతో మాట్లాడుతున్నాడు. ఏదైనా తోటలో చల్లని పూట అంటే ఏదైనాలో ప్రతి పూట చల్లని పూట అంటే అది వేరే విషయం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే,
కాలాలు ఉన్నాయి, సమయాలు ఉన్నాయి. మన టైటిల్ కాలమును ఎరగడం, నోయింగ్ ద టైం. ఏం టైం ఇది? మధ్యాహ్నము నీళ్లు తోడుకోవడానికి వచ్చేది ఏంటి? ఆ టైంలో రాకూడదు. ముందుగా ఆమె పోయిండేది కదా. ఎండలో మరీ అంత దూరం మోసుకొని పోవడం ఏంటి? రిస్క్ కదా అని ఇలా మనం ఆలోచించవచ్చు. ఒకవేళ ఆమె తీసుకుపోయినట్టు నీళ్లు చాలకపోయిండొచ్చు. ఆ ఊరు వారందరికీ, ఆ ఊరిలో కొందరికి ఆ బావిలో నీళ్లు చాలకపోయిండొచ్చు. నేటి దినాల్లో ఉన్నటువంటి వాటర్ సప్లై విధానాలు ఆ రోజుల్లో లేవు. 2000 సంవత్సరాల క్రితం స్టోరీ ఇది. ఆ స్టోరీలోంచి మనం కొన్ని విషయాలు అర్థం చేసుకుంటున్నాం. నీటి పారుదల అనేది సరైన విధానంలో లేని విధంగా ఉంది. కానీ వాళ్ళ యొక్క నీళ్ళ యొక్క అవసరతను బట్టి, వాళ్ళకు భౌతికమైన నీళ్ళ అవసరత కన్నా ఆత్మ సంబంధమైన నీళ్ళ అవసరత, జీవజలాల యొక్క అవసరత ఉంది అని యేసు ప్రభు గుర్తు చేయడాన్ని మనం చూస్తున్నాం. కాలమును ఎరగడం. కాలాన్ని ఎరిగారా? కాలము సమీపంగా ఉన్నది. టైమ్ ఈస్ అట్ హ్యాండ్. టైమ్ ఈస్ వెరీ నియర్. ఇది మంచి దినమా చెడ్డ దినమా, మంచి రోజా చెడ్డ రోజా అనేది దాన్ని పక్కన పెట్టేసి మనం ఆలోచించాల్సిన విషయం. కాలాన్ని ఎరిగావా? నువ్వు తిరిగి వచ్చే కాలం నేను ఎరిగావా? కాలాన్ని గుర్తించావా? మీరు గమనించారా లేదో మరి, శాంతి టీవీ మన ఛానల్లో ఆ లోగో కింద ఒక మాట కనిపిస్తుంది, ఇట్స్ టైమ్ టు చేంజ్. అనగా ఛానల్ మార్చే సమయం వచ్చిందని కాదు. ఇట్స్ టైమ్ టు చేంజ్ అవర్ సెల్వ్స్, అవర్ థింకింగ్, అవర్ థాట్స్. మన యొక్క ఆలోచనలు మార్చుకోవాల్సిన సమయం ఇది. ఎస్, ఇట్స్ అ టైమ్. మంచి కొటేషన్ అది, మంచి మోటివేషన్ అది, మంచి మోటో అది. ఇట్స్ టైమ్ టు చేంజ్. ప్రతి వాళ్ళు మారాల్సిన సమయం. ఒక చెట్టు లేదా ఒక అడవి వెళ్ళి మనం గమనిస్తే సంవత్సరం పొడుగుతా సంవత్సరం అంతా ఒకేలాగా ఉండదు. దాంట్లో ఒక సీజన్లో ఆకులన్నీ రాలిపోతాయి, ఒక సీజన్లో పండిపోతాయి, ఒక సీజన్లో కొత్త ఆకులు వస్తాయి. ఇలా ప్రకృతిలో మార్పులు కనిపిస్తాయి. ఇట్స్ అ టైమ్ టు చేంజ్. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దిస్ ఈజ్ యువర్ టైమ్, దిస్ ఈజ్ యువర్ డే ఫర్ చేంజ్. ఇది నీ మార్పు యొక్క దినం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే కాలమును ఎరగడం అంటే ఒక మాట, ఈ మాట ఎందుకు ఉపయోగించాను అంటే, రోమీలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో ఈ మాట ఉంది. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. స్తోత్రం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. And now consider this, you know well the times you are living in. It's time for you to wake up and see what is right before your eyes, for salvation is nearer to us now than when we first believed. దేవుని స్తోత్రం. It's time for you to wake up. It's time to change అన్నట్టుగా it's time to wake up. నిద్ర లేచే టైం అయింది. లేవండి, గెటప్. ఈ కార్యక్రమం 8 గంటలకు వస్తుండగా, మీ మమ్మీ డాడీ ఈ కార్యక్రమం చూస్తుండగా ఇంకా యవ్వన బిడ్డలు పడుకున్నారే, మీ టీనేజర్స్ ఇంకా నిద్రపోతున్నారే. ఇట్స్ టైమ్ టు గెటప్. ఇట్స్ టైమ్ టు వేకప్. రాత్రి 2-3 దాకా వాట్సాప్లో వాటిలో ఉండకపోతే తొందరగా పడుకొని తొందరగా వెళ్ళి టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్ అన్నారు పెద్దలు. లేవచ్చుగా, తెల్లవారుజామున 5 గంటలు లేవచ్చుగా. ఒక కుర్రాడు, ఆకతాయి కుర్రాడు వాళ్ళ అమ్మతో చెప్తున్నాడు, మమ్మీ రేపు తెల్లవారుజామున 9 గంటలకు నన్ను లేపు అంటున్నాడు. తెల్లవారుజాము 9 గంటలకి ఏంద్ర బుద్ధి లేనోడా? తెల్లవారుజాము అంటే 6 గంటలకు ముందు 5, 4. ఈ రోజులో యువతరం ఎవరు లేవకపోవడం విచారకరమైన విషయం. ఇట్స్ టైమ్ టు వేకప్. ఆత్మీయమైనటువంటి నిద్రలో, కోడి నిద్రలో, ముద్దు నిద్రలో ఉన్నావేమో, లేయి. ఓయి నిద్రపోతా, నీకేమో వచ్చింది, లేయి. లేచి నీ దేవునికి ప్రార్థన చేయి. లేస్తున్నావా? లేవగలుగుతున్నావా? లేవులేని స్థితిలో పడిపోయావా? నిన్నటి అలసట, నిన్నటి చాటింగ్లు, నిన్నటి సంభాషణ నిన్ను అలయగొట్టాయా? ఇట్స్ టైమ్ టు వేకప్. ఈ మత్తులో నుంచి నువ్వు లేవాల్సినటువంటి సమయం. అదే కాలము నెరిగి. కాలము నెరిగి
మనం రక్షింపబడి బాప్తిజం తీసుకున్నప్పటికన్నా ఇప్పుడు సమయం ఇంకా దగ్గర పడింది. ప్రభు త్వరగా రాబోతున్నాడు. నిన్నటికన్నా ఈరోజు కన్నా రేపు ప్రభు రాకడ సమీపంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. కాలము నెరగడం. ఆకాశ పక్షులు తమ కాలాన్ని ఎరుగుతున్నాయి. ఎక్కడి నుంచో సైబీరియా నుంచి వచ్చే పక్షులు, ఫ్లెమింగో అనే పక్షులు మన నెల్లూరు జిల్లా నేలపట్టు ఆ శ్రీహరికోట దగ్గరికి వచ్చేస్తున్నాయి. మళ్ళా తిరిగి పిల్లలు పెట్టుకొని తీసుకుని వెళ్తున్నాయి. పక్షులకి, చేపలకి వాటి సమయం తెలుసు. ఓ మానవుడా, దేవుని యొద్దకు తిరిగి వచ్చే సమయం ఇది. ఇట్స్ టైమ్ టు కమ్ బ్యాక్ టు గాడ్. ఇట్స్ టైమ్ టు కమ్ టు ద ఫాదర్ యాజ్ ఎ ప్రొడిగల్ సన్, యాజ్ ఎ ప్రొడిగల్ డాటర్. ఒక తప్పిపోయిన కుమారుడిలాగా, తప్పిపోయిన కుమార్తెలాగా నువ్వు రావాల్సినటువంటి సమయం ఇది. దూరంగా తప్పించుకొని తిరిగి తిరగాల్సిన సమయం కాదు ఇది. అందుకనే 1-2 విషయాలు కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 39వ వచనంలో ఒక కాలం యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 39వ వచనం. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలమును చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారామి 4 గంటలు వేలాయను. ఇట్ వాస్ అబౌట్ 4 o'clock ఇన్ ద ఆఫ్టర్నూన్. అంటే సాయంత్రం అయింది, 4 గంటలకు 4 PM. వెన్ దే మెట్ జీసస్, యేసు ప్రభును కలుసుకున్నప్పుడు. దే రిమైండ్ విత్ హిమ్ ద రెస్ట్ ఆఫ్ ద డే. ఆ మిగిలిన దినమంతా, ఆ దినంలో శేషించిన దినమంతా, అంతేకాకుండా అండ్ ఫాలోడ్ హిమ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్స్ అని రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక సమయం యొక్క ప్రస్తావన చూస్తున్నాం. 4 గంటల వేళ అయింది. మరొక సమయాన్ని కూడా మనం చూద్దాం. 4వ అధ్యాయంలో 52వ వచనంలో సమయానికి ప్రాధాన్యత. సమయం చాలా అమూల్యమైనది. ఇట్స్ ప్రెషస్. 4వ అధ్యాయం 52వ వచనంలో మనం గమనించినట్లయితే ఏ గంటకు వాడు బాగుపడినని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వాడిని విడిచినని ఆయనతో చెప్పిరి. వాట్ టైమ్ డిడ్ దిస్ హ్యాపెన్? సర్వెంట్స్ అన్నారు, ఎస్టర్డే అబౌట్ 1 o'clock ఇన్ ద ఆఫ్టర్నూన్. మధ్యాహ్నం 1 గంటకి, మధ్యాహ్నం లేకపోతే సాయంత్రం 4 గంటలకి అన్నట్టు 2 సమయాలు మనం ఇక్కడ చూస్తున్నాం. దేవాలయంలో ఆయన ఉదయాన్నే వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. సమయం ఉంది. ఇది దేని సమయమో మనం అర్థం చేసుకోవాలి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో సంపాదించుకొనుటకు ఇది సమయమా? కానే కాదు. దాసదాసులను, పశువులను, లేదా వీటిని గొర్రెలు మేకలు సంపాదించుకునే సమయం కాదు ఇది. దిస్ ఈజ్ నాట్ టైమ్ టు కలెక్ట్ ఆర్ గ్యాదర్ ఆర్ గెయిన్. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ రాయబడింది, ఇది సమయమా? సుఖంగా సరంబి వేసిన ఇళ్లలో ఉండడానికి సమయమా? నో, దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు స్టే ఆర్ లివ్ ఆర్ రిసైడ్ ఇన్ ద బ్యూటిఫుల్ హౌసెస్. This is the time to build the house of God. It's a time. ఇది దేని సమయం? ఇది దేనికి సమయం? It's time to wake up. It's time to change. It's time to build. It's time to repent. చాలా విషయాలు ఉన్నాయి. మనం వాటన్నిటిలోకి వెళ్ళలేదు. యోహాను సువార్త 4వ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకొని 3 సమయాలను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. 3 సమయాలు. ఏంటి సమయాలు? దేనికి సమయాలు? ఈ అధ్యాయాన్ని 3గా విభజిస్తే 3 వేరు అద్భుతమైన సమయాలని మనం చూడగలం. మొట్టమొదటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 30 వరకు ఉన్నటి వాక్య భాగాలు చూస్తే అది ఫస్ట్ పార్ట్ అనుకుంటే, అందులో 7వ వచనం మనం గమనిస్తే సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేరుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహము నాకిమ్మని ఆమెను అడిగను. నాకు దాహమును కిమ్మని. He watched as a Samaritan woman approached to draw some water. Unexpectedly he spoke to her. మొట్టమొదట సంభాషణ స్టార్ట్ చేశాడు ఆయన. కాన్వర్జేషన్ స్టార్ట్ చేశాడు. మాట కలిపాడు. ఒక మాట అని చూశాడు. అమ్మా నీళ్ళు ఇస్తావా? అక్కడి నుంచి సంభాషణ ఆరంభమైంది. ఆ సంభాషణ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ సంభాషణ ఆ సమరయ యొక్క మారు మనసులోకి, సమరయ యొక్క ఉద్యమంలోకి వెళ్ళిపోయింది.
చూడండి, నువ్వు ప్రారంభించినటువంటి సంభాషణ పట్టణం యొక్క ప్రజల రక్షణ వరకు వెళ్ళాలి. ఏదో కొన్ని మాటలు మాట్లాడేసి వెళ్ళిపోయారని కాదు. నికోదేము వెళ్ళిపోయినట్టుగా సమరయ స్త్రీ వెళ్ళలేదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 4వ అధ్యాయం ఒక అధ్యాయం అనుకుంటే మొదటి పార్ట్ నికోదేం అయితే, రెండవ పార్ట్లో ఈ స్త్రీ మనకు కనిపిస్తుంది. నికోదేం స్కాలర్, యూదా విశ్వాసి. ఈ స్త్రీ స్కాలర్ కాకపోవచ్చు, అంతేకాకుండా ఈ స్త్రీ సమరయురాలు. ఆయన పరిశుద్ధుడు కావచ్చు నికోడెమస్, కానీ ఈ స్త్రీ పాపి అయినట్టు స్త్రీ. చూడండి ఎన్ని తేడాలు మనకు కనిపిస్తున్నాయి. ఇద్దరు భిన్నమైన వ్యక్తుల జీవితాల్లో దేవుడు జరిగిస్తున్న కార్యాలు. మొట్టమొదటి విషయము, ఇట్స్ టైం ఫర్ వాట్? ఇట్స్ టైం టు టాక్. ఇది మాట్లాడే సమయం, సంభాషించే సమయం. ఇట్స్ టైమ్ టు టాక్ విత్ గాడ్. ప్రార్థించేటువంటి సమయం అండి ఇది. వ్యర్థంగా సమయం ఖర్చు చేసుకుంటున్నారేమో. ఖర్చు పెట్టిన సమయం మరలా తిరిగి రాదు. దిస్ ఈజ్ అ టైమ్ టు ప్రే, టాక్ విత్ జీసస్. వాళ్ళతో వీళ్ళతో సంభాషించే సమయం కాదు, యేసుతో సంభాషించేటువంటి సమయం. యేసుతో సంభాషణ ఆరంభించాల్సినటువంటి సమయం. ఊటే ఫోన్ కాల్స్లో వాళ్ళకి వెళితే పిచ్చి పిచ్చి ఫోన్ కాల్ చేసి కవించే మాటలు చెప్పేటువంటి సమయం కాదు ఇది. దిస్ ఈజ్ ద టైమ్ టు ఫర్ ద కాన్వర్జేషన్, సంభాషణ సమయం. ఉప్పు వంటి లాగా రుచికరమైనటువంటి సంభాషణ జరిగించాల్సిన సమయం ఇది. మొట్టమొదటి విషయము యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం ఆలోచించిన మాట, ఇట్స్ టైమ్ టు స్పీక్ విత్ ద సేవియర్. రక్షకునితో మాట్లాడేటువంటి సమయం అది, సంభాషించేటువంటి సమయం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 31 నుంచి 42 వచనాల వరకు ఉన్న భాగాన్ని మనం గమనిస్తే అందులో ఒక వాక్య భాగం 35వ వచనం. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలము వచ్చినని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడుడి. మీ కనులెత్తి పొలములను చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం, ఒకటి సంభాషించే సమయం, రెండవది సత్ఫలితాలు పొందుకోవాల్సిన సమయం. దిస్ ఇస్ ద టైమ్ టు రీప్ గుడ్ థింగ్స్. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ యువర్ హార్వెస్ట్. ఇది కోతకు సమయం, పనివారి తరుణం. అవును, యేసుప్రభు చెప్పిన మాట, ఇది కోతకు సమయం. కోయండి, వెళ్ళండి. వాక్యం కోసం తప్పించిపోయినారు ప్రజలు. దుర్బోధల్లో చిక్కుకొని కొత్త బోధల మధ్యలో ఏమవుతామో ఏం అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు సత్యవాక్యం కోసం ఎదురు చూస్తున్నారు. టీవీలో వచ్చేటువంటి నానా దుర్బోధల ద్వారా విసిగెత్తిపోయినటువంటి జనులు సత్యవాక్యం కోసం ఎదురు చూస్తున్నారు. చదువు లేకపోయినప్పటికీ, పెద్ద సంస్కారం లేకపోయినప్పటికీ, ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి సేవకుడు చెప్పేటువంటి సత్య బోధన వినడానికి సిద్ధంగా ఉన్న ప్రజలు. దేవుని స్తోత్రం. ఈ రోజుల్లో రెవరెండ్లో, బిషప్లో, పోపులో చెప్పేటువంటి వాటి కోసం కాదు, కానీ ఒక సామాన్యమైన విశ్వాసి తనకు పొందిన ప్రత్యక్షతలోంచి ఏమైనా చెప్తే వాటిని వినడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ప్రజల ఆత్మదాహంలో ఉన్నారు. ప్రజల యొక్క ఆత్మదాహాన్ని మనం గుర్తించాలి. ఒకటి మనం ఆలోచించిన విషయం, సంభాషించే సమయం. ఇట్స్ అ టైమ్ ఫర్ కన్వర్జేషన్. రెండోది, ఇట్స్ అ టైమ్ ఫర్ హార్వెస్ట్. ఇది కోతకు సమయం. 4 నెలలు కాదు, భౌతికంగా 4 నెలలేమో, కానీ ఆత్మ సంబంధంగా ఇప్పుడే. భౌతికంగా రేపు అనే సమయం ఉండొచ్చు, కానీ ఆత్మ సంబంధంగా రేపు అనే సమయం లేదు. దిస్ ఈస్ ద టైం. నేడే రక్షణ దినం. ఈరోజే, టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్. దేవుని స్తోత్రం. ఈరోజు ఏదైనా జరిగిపోవాలి. తాడో పేడో ఈ దినమే తెలుసుకోండి, ఈ దినమేదో సెటిల్ చేసుకోండి, ఈ దినమేదో పరిష్కరించుకోండి, ఈరోజే వివాదాలు తీర్చుకోండి, ఈరోజే సమాధాన పడండి. టుడే ఇస్ ద డే, మేబీ ద లాస్ట్ డే ఇన్ యువర్ లైఫ్. హూ నోస్, ఎవరికి తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది దేనికోసం సమయం? యోహాను సువార్త 4వ అధ్యాయంలో 3వ భాగాన్ని మనం కొద్దిగా ఆలోచిస్తే 43 నుంచి 54 వచనాల వరకు ఉన్న భాగంలో 52వ వచనాన్ని మనం చదివితే, స్తోత్రం, ఏ గంటకు వాడు బాగుపడెనని వారిని అడిగినప్పుడు
వారు నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిటని అతనితో చెప్పారు. దేవుని స్తోత్రం. వాట్ టైమ్ డిడ్ దిస్ హ్యాపెన్? దిస్ హీలింగ్ హ్యాపెన్, దిస్ మిరకల్ హ్యాపెన్ యెస్టర్డే అబౌట్ 1 o'clock, కరెక్ట్గా 1 గంట సమయంలో. స్తోత్రం. హల్లెలూయా. ఇన్ ద ఆఫ్టర్నూన్. స్తోత్రం. హల్లెలూయా. ఇది స్వస్థత పొందాల్సినటువంటి సమయం. దిస్ ద టైమ్ ఫర్ హీలింగ్. రోగగ్రస్తుడుగా రోగశయ్య మీద ఉండాల్సిన సమయం కాదు, గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ యువర్ హీలింగ్. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ యువర్ స్పిరిచువల్ హీలింగ్. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ యువర్ సైకలాజికల్ ఆర్ మెంటల్ హీలింగ్. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ యువర్ ఫిజికల్ హీలింగ్. స్తోత్రం. ఎంతకాలం రోగిగా ఉంటావు, ఎంతకాలం అనారోగ్యంగా ఉంటావు? మూడో విషయం మనం ఈ అధ్యాయం ద్వారా అర్థం చేసుకుంటున్న విషయం. ఒకటి, ఇట్స్ అ టైమ్ ఫర్ కన్వర్సేషన్. రెండవది, ఇట్స్ అ టైమ్ ఫర్ హార్వెస్ట్. మూడవది, ఇట్స్ అ టైమ్ ఫర్ హీలింగ్. ఇది స్వస్థత సమయం. దైవికమైన స్వస్థత అనుభవించాల్సినటువంటి, దాన్ని ఎంజాయ్ చేయాల్సినటువంటి, ఆస్వాదించాల్సినటువంటి సమయం. ఇన్ని మందులు మింగాల్సిన సమయం కాదు, ఇన్ని సిరప్పులు టానిక్కులు తాగాల్సిన సమయం కాదు. ఇది డివైన్ హీలింగ్ నీ దేహంలో అనుభవించాల్సిన సమయం. ఇది ఇట్స్ అ టైమ్ ఫర్ డివైన్ హీలింగ్. పిల్లల రొట్టెను అనుభవించాల్సిన సమయం. చిన్న వయసులో అనేకమైన జబ్బులు తెచ్చుకుంటున్నారేమో, అనేకమైన మాత్రలు వాడుకొని సైడ్ ఎఫెక్ట్స్కి గురైపోయి మీ జీవితాలని అర్థాంతరంగా ముగించుకోవద్దని నేను మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. అత్యవసరం అయితేనే మెడిసిన్స్ వాడండి. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఆహార విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, కొన్ని జాగ్రత్తలు తీసుకోండి, దేవుడి మీద ఆధారపడండి, దేవుడు కార్యం చేస్తాడు. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మహోన్నతుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. ఇది దేనికి సమయం? మేము కాలాన్ని ఎరగాలని, ఇది ఎటువంటి కాలము అని మేము తెలుసుకోవాలని మీరు అనుకుంటున్నారు. ఒకటి, ఇది సంభాషించే సమయం అని, ఇది సత్ఫలితాలను కోసుకోవాల్సినటువంటి, ఇది కోతకు సమయం అని, ఇది స్వస్థత సమయం అని. 3 సమయాలను మీరు మాకు గుర్తు చేసినందుకు మీకు వందనం చెల్లిస్తున్నా. కాబట్టి కోసేటువంటి అనుభవంలో, స్వస్థత అనుభవంలో, సంభాషించేటువంటి అనుభవంలో మేము ముందుకు సాగుతూ సాయం చేయమని ఈ కార్యక్రమం వింటున్న వారందరిని బట్టి మీకు వందనం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.